ఈరోజు మనం కాన్స్టిట్యూషన్ డేని ఎందుకు జరుపుకుంటున్నాం అనేటువంటి దాని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాన్స్టిట్యూషన్ భారతదేశం యొక్క అత్యున్నత చట్టం. ఇది 26 నవంబర్ 1949 కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ చేత ఆమోదించబడి 26 జనవరి 1950 నుండి అమల్లోకి రావడం జరిగింది. కాన్స్టిట్యూషన్ని రాసేందుకు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 సంవత్సరంలో ఏర్పాటైంది. దీనిలో 22 కమిటీలు, 7 సబ్ కమిటీస్ ఉన్నవి. దీనిలో ముఖ్యమైనటువంటి కమిటీ రచన లేదా డ్రాఫ్టింగ్ కమిటీ. దీనిలో 6 సభ్యులు ఉండడం జరిగింది. ఈ యొక్క కమిటీకి చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ గారు 60 దేశాలకు పైగా కాన్స్టిట్యూషన్ని క్షుణ్ణంగా చదివి విశ్లేషించి భారత రాజ్యాంగాన్ని అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా, అనగా స్త్రీలకు, కార్మికులకు, బాలలకు, వెనుకబడిన వారికి, ఇలా అందరికీ అన్ని విషయాల్లో న్యాయం జరిగేలా రూపొందించడం జరిగింది. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ పితామహుడని కొనియాడటం జరుగుతుంది. ఈయన యొక్క 125వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు గౌరవార్థం 2015 సంవత్సరం నుండి ఏటా న్యాయ దినోత్సవంగా జరుపుకునేటువంటి నవంబర్ 26ను అంబేద్కర్ గారికి నివాళిగా, గౌరవ సూచకంగా కాన్స్టిట్యూషన్ డేగా మనం జరుపుకోవడం జరుగుతుంది. మన రాజ్యాంగంలో 25 భాగాలు, 12 షెడ్యూల్స్, 448 ఆర్టికల్స్ని కలిగి ఉండటం జరిగింది. ఇది అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం జరిగింది. దీనిని రాయడానికి దాదాపుగా 3 సంవత్సరాల సమయం తీసుకోవడం జరిగింది. ఈ యొక్క 3 సంవత్సరాలు అనగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘ సమయాన్ని దానికి వెచ్చించి ఈ యొక్క రాజ్యాంగాన్ని అనేక విధాలుగా చర్చించి ఎన్నో సవరణలు చేయటం ద్వారా ఆ సవరణలు దాదాపుగా 2473 సవరణలు, 115 రోజులు దీని గురించి చర్చించి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని ఆమోదించడానికి 11 సార్లు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఒక చోటకి చేరి దాని గురించి పూర్తిగా చర్చించిన మీదట దానిని ఆమోదించడం జరిగింది. ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డే వంటి ముఖ్యమైనటువంటి డేస్ యొక్క స్వేచ్ఛని మనం అనుభవించాలంటే అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. అలాగే రాజ్యాంగం అనేది సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పనులు, అలాగే పరిపాలన మరియు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేలా చూస్తుంది. అలాగే న్యాయ వ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యక్తులు సక్రమంగా పనిచేయడానికి, బాధ్యతాయుతంగా నడుచుకోవడానికి దిక్చూసిగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది వ్యవహరిస్తుంది. పౌరులకు సమానత్వం, న్యాయం పొందేందుకు, స్వేచ్ఛను పొందేందుకు ఈ కాన్స్టిట్యూషన్ అనేది సహకరిస్తుంది. పౌరులందరికీ హక్కులు, విధులు మరియు ఆదేశిక సూత్రాలను ఇవ్వడం ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను, అలాగే చట్టాలకు లోబడేటువంటి పౌరులను తయారు చేయటం, ఆరోగ్యకరమైనటువంటి సమాజ నిర్మాణానికి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అనేది ఎంతో అవసరమని మనమందరము గుర్తించాలి. అలాగే మనం కాన్స్టిట్యూషన్ని మొదటగా చూసినట్లయితే దానికి ప్రియాంబుల్ లేదా ముందు మాట లేదా పీఠిక అనేది ఉంటుంది. ఆ ప్రియాంబుల్ లేదా ముందు మాట లేదా పీఠిక అనేది కాన్స్టిట్యూషన్ యొక్క స్వరూపాన్ని, అంటే కాన్స్టిట్యూషన్లో మనకు కొన్ని ముఖ్యమైనటువంటి వర్డ్స్ను గమనిస్తే సోషలిజం, సెక్యులర్, రిపబ్లిక్, డెమోక్రసీ, సోవిరియంట్ అనేటువంటి ముఖ్యమైనటువంటి కీవర్డ్స్ని మనం గమనించవచ్చు. ఆ కీవర్డ్స్ ద్వారా మనకి ఈ ప్రియాంబుల్లో నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే ఈ యొక్క రాజ్యాంగం మొదటి నుంచి చివరి వరకు ఏదైతే సారాంశం ఉందో ఆ సారాంశాన్ని మొత్తాన్ని ఒక
ముందు మాటగా ఈ యొక్క ప్రియాంబుల్ ద్వారా మనం తెలుసుకోవడం జరుగుతుంది. కనుక ఈ యొక్క ప్రియాంబుల్లోనే కాన్స్టిట్యూషన్ యొక్క పూర్తి స్వభావం, పూర్తి సారాంశం ఇమిడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక పౌరులందరూ ఈ యొక్క కాన్స్టిట్యూషన్ డేని జరుపుకొని తెలియని భావితరాలకు తెలియజేయాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో అంటిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.